హలో నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఈరోజు వచ్చేసి ఇంకొక మంచి నుమాయిష్ వ్లాగ్తో మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో చెప్పాను కదండి, నుమాయిష్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తున్నాను అని. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో మీకు పెడితే చాలా బోరింగ్గా ఉంటుందన్నమాట. అందుకే నేను పార్ట్స్ లాగా డివైడ్ చేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే థాట్ తోటి ఇలా వీడియోస్ చేస్తున్నాను. సో షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే నుమాయిష్ని అస్సలు మిస్ అవ్వకండి. అది బెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చేసి మనకి ఇక్కడ సేల్ చేస్తుంటారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ఈ ఇయర్ అయితే నుమాయిష్లో. సో మనం ఇక్కడ ఏం కొనాలి, ఏం కొనకూడదు అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. సో ఇంకా మనకి ఎంట్రన్స్లో నేనైతే సెకండ్ గేట్లోంచి వెళ్ళాను. మనకి ఇక్కడ 3 గేట్స్ ఉంటాయి అన్నమాట. గేట్ 1, గేట్ 2, గేట్ 3. నేను ఇప్పుడు వచ్చేసి గేట్ 2లోంచి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇదే అంతా మనకి ఎంట్రన్స్లో ఇలా మొత్తం అంతా ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది అనమాట. ఆక్సిడైజ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. చాలా కలెక్షన్ ఉందన్నమాట. జస్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో మనకి హైదరాబాద్లో ఇట్లాంటి జ్యువెలరీ అసలు దొరకదు కాబట్టి ఇంకా అసలు మిస్ చేయకండి. ఇది వచ్చేసి సెకండ్ గేట్ అనమాట. దీని పేరు వచ్చేసి అజంతా. ఇక్కడ నుంచి మనం వెళ్తుంటే మనకి ఎంట్రన్స్లో చాలా స్టాల్స్ ఉంటాయి. మనకి బయట ఉన్న కలెక్షన్ ఏది కూడా మనకి లోపల అస్సలు దొరకదండి. బట్ ఎందుకంటే వీళ్ళకి బయట స్టాల్స్ ఎక్కువగా పెట్టుకుంటారు. లోపల స్టాల్కి మనము రెంట్ అనేది పే చేయాలి. వీళ్ళు బయట రెంట్ అనేది పే చేయరు కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి ఇక్కడ. సో ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టకపోతే మాత్రం తప్పకుండా బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. బార్గెన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మనకి చాలా షాపింగ్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైసెస్లో. అదే కాకుండా ఇక్కడ ఫుడ్ లవర్స్ కూడా ఎక్కువ మంది వస్తారనమాట. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అనమాట. నుమాయిష్లో ఎక్కువగా ఆలూ బజ్జీ, ఇంకా వచ్చేసి కట్ మిర్చి, ఇంకా మిర్చీస్ అట్లాంటివి చాలా ఉంటాయి. ఎగ్ బజ్జీ అట్లాంటివి చాలా ఫేమస్ ఇక్కడ ఫుడ్ కూడా కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. సో నేనైతే ఇక్కడ సమోసా అట్లాంటివి చూసాను. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇట్లా పాప్కార్న్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. చాక్లెట్ పాప్కార్న్, టొమాటో సాస్ పాప్కార్న్ అట్లా ఉంటాయి. ఇది ఆగ్రా స్వీట్ అంటే చాలా బాగుంది, నేను తీసుకున్నాను. ఇది గుమ్మడికాయతోనూ సంథింగ్ దేనితోనో చేస్తారంటండి. దీని పేరు ఏంటో నాకు తెలియదు, ఏదో స్వీట్ పూరినో సంథింగ్ ఏదో అన్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం టికెట్కి మీరు ఛార్జ్ 40 రూపీస్ ఉంటుంది. పక్కా చేంజ్ అయితే తీసుకొచ్చుకోండి. మనకి గూగుల్ పే, ఫోన్పే అలో చేయరు. సో నా దగ్గర అయితే చేంజ్ లేకుండా అనమాట 50 రూపీస్ ఇచ్చాను. ఇంకా వెతికి బ్యాగ్లో తీసేసి 50 రూపీస్ ఇచ్చేసాను. 100 రూపీస్ ఇస్తే తను తీసుకోవట్లేదు, అందుకే 50 రూపీస్ ఇస్తే మళ్ళీ 40 రూపీస్ తీసుకొని 10 రూపీస్ నాకు బ్యాక్ ఇచ్చారు. ఇంకా మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వెళ్దామని అనుకున్నానండి. లెఫ్ట్ సైడ్లో మనకి మొత్తం అంతా క్లాతింగ్ అదే ఉంటుందన్నమాట. చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈసారి నుమాయిష్లో క్లాత్స్. చూసారు కదా, పైన ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు. జస్ట్ 150, 149 అట్లా 200 ఆ రేంజ్లోనే మనకి డైలీ వేర్ కుర్తీస్ అట్లాంటివి, ఆఫీస్ వేర్ కుర్తీస్ అట్లాంటివి వచ్చేస్తున్నాయి అనమాట. మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే నుమాయిష్లో మనకి ఆల్ టైప్స్ ఆఫ్, అంటే అన్ని స్టేట్స్లో ఉండేటటువంటి కుర్తీస్, పైజామా సెట్స్ అట్లాంటివి అవైలబుల్ ఉంటాయి. బట్ చాలా రీజనబుల్ అనిపించింది నాకు. నేను నుమాయిష్కి పక్కా ఒక 3 టైమ్స్ అయితే వెళ్తానండి. ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ నేను జస్ట్ వీడియో షూట్కి వెళ్తాను, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం ఓన్లీ షాపింగ్ కోసం అని వెళ్తాను. ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ మనం షాపింగ్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో అందుకే నేను 1 టైం మొత్తం అంతా వీడియో షూట్కి, 1 టైం మొత్తం అంతా షాపింగ్కి వెళ్తాను. సో మళ్ళీ లాస్ట్ టైం అంటే మనకి ఇంకా క్లోజింగ్ టైం ఉంటుంది కదా. సో అంటే Feb 15కి అలా క్లోజ్ అవుతుందన్నమాట నుమాయిష్. సో ఆ టైంలో మళ్ళీ ఒక్కసారి వెళ్ళేసి వస్తాను. అప్పుడు కొంచెం ఇంకా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏ కుర్తీ తీసుకున్నా కానీ 300, 250 ఆ రేంజ్లో ఉంది. సో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట. ఇంత తక్కువ ప్రైస్లో మన దగ్గర అయితే అస్సలు ఉండవండి. జస్ట్ నార్మల్ టాపే మనకి 400, 500 అమ్ముతారు. బట్ ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ కూడా 250, 300. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లూ కుర్తీ అయితే 250 రూపీస్ అలా ఉందండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా. చికెన్ కారీ అయితే 450, 400 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చికెన్ కారీ కుర్తీస్ అట్లాంటివి ఎక్కువగా ఫేమస్ కదా. సో ఇక్కడ చూసారా, ఇది మొత్తం అంతా కూడా మొత్తం ఫుల్ సెట్ వస్తుంది. లోపల చున్నీ, ఇంకా బాటమ్, ఇంకా వచ్చేసి పైన టాప్. ఇది వచ్చేసి 700 రూపీస్ అలా చెప్పారు. చాలా రీజనబుల్ అనిపించింది. ఈసారి క్లాతింగ్ మొత్తం
అంతా కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళినట్లయితే పక్కా ఒకసారి అయితే విజిట్ చేయండి. క్లాత్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్లో మాత్రం 3 పీస్ సెట్ వచ్చేసి 1200, 1500 అలా చెప్తున్నారు. సో బార్గెన్ చేస్తే మాత్రం తప్పకుండా తగ్గిస్తున్నారు. సో బార్గెన్ చేయడానికి అసలు మొహమాట పడకండి. ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తారు. బట్ మనం తగ్గించి అడిగితే పక్కా ఇస్తారనమాట. నాకు ఇక్కడ కూడా చాలా బాగా నచ్చాయి డ్రెస్సెస్. సో ఇక్కడ నేను ఒక పర్పుల్ కలర్ డ్రెస్ చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి 700 అలా చెప్పారు. ఇంకా నాకు ఇది కూడా నచ్చిందండి. ఈ డ్రెస్ వచ్చేసి 1200 రూపీస్ అలా చెప్పారు. ఆలియా కట్ అనమాట. ఇప్పుడు ఆలియా కట్ డ్రెస్సెస్ చాలా ఫేమస్ కదా, సో అట్లాంటివి ఇంకా కార్డ్ సెట్లు అట్లాంటివి కూడా ఉన్నాయి. కార్డ్ సెట్స్ కూడా మనకి 700 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. సో నేను చూసిన కార్డ్ సెట్స్ అయితే మెటీరియల్ కూడా చాలా సూపర్గా ఉందండి. చాలా రీజనబుల్ అనిపించింది. ఇక్కడ వచ్చేసి కొంతమంది మెటీరియల్స్ అట్లా తీసుకొని పర్ఫెక్ట్గా స్టిచ్ చేయించుకుంటారు వాళ్ళ బాడీకి తగ్గట్టుగా. సో అక్కడ ఇట్లాంటివి కూడా మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మనకి 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. ఇంకా చికెన్ కారీ కుర్తీస్, కాటన్ కుర్తీస్ అట్లాంటివి చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఇప్పుడు నేను చూపించిన స్టాల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి 500 రూపీస్, 300 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇవి వచ్చేసి 600 రూపీస్ అంట. చాలా బాగుంది క్లాత్ అయితే. డైలీ అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. ఇంకా వెస్ట్రన్ వేర్ కుర్తీస్ అట్లాంటివి కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఈ షాప్లో వచ్చేసి మనకి మొత్తం అంతా లాంగ్ ఫ్రాక్స్, 3 పీసెస్ సెట్స్ అట్లాంటివి చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్న లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి 400 రూపీస్ అట్లా ఉన్నాయి. నాకు చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది క్లాతింగ్కి ఈసారి నుమాయిష్. ఇక్కడ వచ్చేసి చెప్పల్ స్టాల్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి పార్టీ వేర్ డ్రెస్సెస్ పైన అట్లా వేస్తే మాత్రం చాలా స్టైలిష్గా ఉంటాయి. మనకి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఏవైనా మంచి డిజైనర్ శారీస్ పైన ఇంకా కుర్తీస్ పైన అయితే చాలా బాగుంటాయి స్టైలిష్గా. సో ఇవి వచ్చేసి 200 రూపీస్ అట్లా చెప్పారండి. ఇవి పెద్దవాళ్ళే అనమాట. ఇవి కూడా అంతే మనకి డైలీ వేర్ చెప్పల్స్. నేను అయితే ఇందులో ఒక 2 పైర్స్ తీసుకున్నాను. ఎందుకంటే మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు సేమ్ ఇట్లాంటివే చెప్పల్స్ తీసుకుంటే నాకు చాలా రోజులు వచ్చాయి, చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. సో అందుకే మళ్ళీ అస్సలు మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నా. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అసలు చాలా కలర్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. సో వెళ్ళినప్పుడైతే అసలు తీసుకోవడం అసలు మిస్ చేయకండి. నాకు ఈ పీసెస్ చూసిన తర్వాత ఈ బ్లౌజెస్, ఈ టాప్స్ చూసాక నాకు గోవా గుర్తొచ్చిందండి. ఎందుకంటే అంత గవ్వలతో అట్లా చేశారనమాట. చాలా బాగున్నాయి. ఈ టాప్స్ కూడా మనకి 250, 300, 350 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనం ఏవైనా డిజైనర్ శారీస్ పైన కానీ లేదంటే జీన్స్, హై వెస్ట్ జీన్స్ అట్లా ఉంటాయి కదా, వాటిపైన టాప్స్ లాగా యూజ్ చేయొచ్చు. లేదంటే శారీస్ పైన బ్లౌజెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి అసలు. పైన చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎన్ని డిజైన్స్, మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఏది తీసుకున్నా 300, 250, 350 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. బట్ చాలా రీజనబుల్ అనిపించింది. ఇంకా మనకి ఇక్కడ జీన్స్ కోట్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అవే కాకుండా మనకి ప్లాజో సెట్స్, ఇంకా జీన్స్లు, టాప్స్ అట్లాంటివి చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ పక్కన ఇంకొక స్టాల్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయండి. ఏవి తీసుకున్నా కానీ మనకి 200 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. మనము మంచిగా ఏవైనా డిజైనర్ శారీస్ పైన కానీ లేదు అంటే ఫ్యాన్సీ శారీస్, మంచి కుర్తీస్ పైన స్టైల్ చేయొచ్చు అనమాట ఇట్లాంటివి. సో బ్యాక్ ప్యాక్స్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. అసలు నాకు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చింది. నార్మల్గా మనకి ఇంత కలెక్షన్ అయితే బయట ఎక్కడ దొరకదండి. సో ఇక్కడ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక 2 బ్యాగ్స్ అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. సో కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి ఇట్లా మొత్తం అంతా టాప్స్ ఇట్లాంటివి చాలా బాగున్నాయి. నైటీస్ ఇవన్నీ వచ్చేసి 200 రూపీస్ అట్లా ఉన్నాయి నైటీస్. సో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎక్కడైనా కానీ 100 రూపీస్, 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. కుర్తీస్ ఇట్లాంటివి మాత్రం చాలా చాలా బాగున్నాయి. చికెన్ కారీ కుర్తీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈసారి. బట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ టైం మనకి చికెన్ కారీ కుర్తీస్ చాలా ఎక్కువ కాస్ట్ పెడతారండి. బట్ ఈసారి మాత్రం చాలా రీజనబుల్గా అనిపించినాయి నాకు. సో మనకి పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు కూడా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా బెడ్షీట్స్ అనమాట. నేను తీసుకున్నానండి ఈసారి బెడ్షీట్స్ కోసమే స్పెషల్గా ఒక్కసారి వెళ్ళాను. సో చాలా చాలా నచ్చాయి నాకైతే బెడ్షీట్స్. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఏదో శిల్పకళ వేదిక లాగా కొంచెం ఏదో స్టేజ్ ఉందండి. అక్కడ భరతనాట్యం అట్లాంటివి పెర్ఫామ్ చేస్తున్నారు. ఇది చూసాక నాకు చాలా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది వైబ్స్.
సో వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.